నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ సరిహద్దుల వైపు అమెరికా తన భారీ నౌకాదళాన్ని పంపిస్తుంటే మా వేలు ట్రిగ్గర్ పైనే ఉన్నాయి అంటూ ఇరాన్ విప్లవ దళాలు హెచ్చరిస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాగిస్తున్న ఈ వ్యూహాత్మక కదలికలు ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. మధ్యప్రాచ్యంలో ఇప్పుడు భయంకరమైన ఉద్రిక్తత నెలకొంది. అమెరికా తన శక్తివంతమైన యుద్ధ నౌకల సముదాయాన్ని ఇరాన్ దిశగా మళ్లించడంతో యుద్ధం ఏ క్షణమైనా రావచ్చు అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ భారీ ఫ్లోటిల్లా ఇరాన్ వైపు వెళ్తోంది, ఏం జరుగుతుందో వేచి చూద్దాం అంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ భారీ నౌకాదళంలో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తో పాటు అనేక యుద్ధ నౌకలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అట్లాంటిక్ సముద్రం నుండి యుఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ కూడా రంగంలోకి దిగింది. అమెరికా ఇంత భారీ ఎత్తున సైనిక శక్తిని మోహరించడం దశాబ్ద కాలంలో ఇదే మొదటిసారి అని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ మాటల్లో శాంతి కంటే యుద్ధం తాలూకు హెచ్చరికలే స్పష్టంగా వినిపిస్తున్నాయి. అమెరికా కదలికలకు ప్రతిగా ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ను పూర్తి యుద్ధ సన్నద్ధతతో ఉంచింది. ఏ చిన్న పొరపాటు చేసినా అమెరికా ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ సేనలు హెచ్చరించాయి. ఏ రూపంలో దాడి జరిగినా దానిని పూర్తి స్థాయి యుద్ధంగానే పరిగణిస్తామని, ప్రపంచం ఊహించని రీతిలో బదులిస్తామని ఇరాన్ నాయకత్వం స్పష్టం చేసింది. మరోవైపు వాషింగ్టన్ తన మిత్ర దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఇరాన్ అణు అస్త్రాల కోసం మళ్లీ ప్రయత్నించే అవకాశం ఉందని, మిత్ర దేశాలు తమ సొంత రక్షణ బాధ్యతలను పెంచుకోవాలని పెంటగాన్ కొత్త రక్షణ వ్యూహంలో పేర్కొంది. ఇజ్రాయెల్ ను ఒక ఆదర్శవంతమైన మిత్ర దేశంగా పేర్కొంటూ దానికి గరిష్ట సైనిక మద్దతు అందించేందుకు అమెరికా సిద్ధమైంది. అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ రహస్యంగా ఇజ్రాయెల్ అధికారులతో చర్చలు జరపడం ఈ యుద్ధ భయాలను మరింత నిజం చేస్తోంది. ఇరాన్ లోని కొందరు దీనిని ట్రంప్ సాగిస్తున్న సైకలాజికల్ వార్ అని కొట్టిపారేస్తున్నా, సరిహద్దుల్లో మోహరిస్తున్న విమాన వాహక నౌకలు మాత్రం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఒకవైపు చర్చల కోసం తలుపులు తెరిచే ఉన్నాయని చెబుతూనే మరోవైపు క్షిపణులను సిద్ధం చేయడం చూస్తుంటే పశ్చిమ ఆసియాలో శాంతి అనేది ఇప్పుడు అగ్ని పరీక్షగా మారింది. ఈ యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న ఎత్తుగడల్లో చివరికి గెలిచేదెవరు? యుద్ధం వస్తే ప్రపంచంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు బిగ్గెస్ట్ సస్పెన్స్.